హాయ్ అండి, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి పార్ట్ బికి సంబంధించినటువంటి కీ అనేటటువంటి ఈ వీడియోని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. చూసేటటువంటి ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, సైనోవియల్ ద్రవం ఎక్కడ ఉంటుందండి? కీళ్ళల్లో ఉంటుందండి, ఓకేనా. గాలితో ఎముకలు కింది వంటి ఎందు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? పక్షుల్లో ఉంటాయి గాలితో ఎముకలు, ఓకేనా. న్యూమరికల్ బోన్స్ అంటారు కదా అవి. పెప్సిన్ ఉత్పత్తి చేసే శరీర భాగం అబోమైజం అండి, ఆప్షన్ 4. శాకాహార జంతువుల యొక్క మూత్రపు pH ఏ హద్దుల మధ్య ఉంటుందంటే 7-8 హద్దుల మధ్య ఉంటుంది, ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆవు ఎడమ ఊపిరితిత్తులు ఎన్ని తమ్మెలు ఉంటాయండి? 3 తమ్మెలు ఉంటాయండి. కుళ్ళు వచ్చేసి 4 ఉంటాయి, ఓకేనా. కింది వాటిలో ఏది ఘన పదార్థేతర అంటే ఘన పదార్థం కాదు, లిక్విడ్ పదార్థం ఏది అంటున్నారు? మాత్రలు, గుళికలు, కానీ ముద్ద కూడా కాదు, సిరప్. సిరప్ అనేది లిక్విడ్గా ఉంటుంది, అదేనండి రైట్ ఆన్సర్. మేంజిని నియంత్రించడానికి వాడేది ఏంది? సల్ఫర్ ఆయింట్మెంట్ అంటే గజ్జి, ఓకేనా. గజ్జిని నియంత్రించడానికి సల్ఫర్ ఆయింట్మెంట్ చేస్తారు, ఓకే, యూజ్ చేస్తారు. కింది వాటిలో ఏది వాపు నివారించే స్టెరాయేతర పదార్థం? మెలాక్సికమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్, ఓకే. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏది సయనాడ్ విషయం విరుగుటకు వాడే మందు? సోడియం థయోసల్ఫేట్ అనేటటువంటి. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏది మూత్ర విసర్జనను పెంచుతుంది? పైవన్నీ పెంచుతాయండి. వీర్యగొట్టం నిల్వ ఉంచడానికి వారి ద్రవణత ఉష్ణోగ్రత -196 సెంటీగ్రేడ్స్ అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఘనీభవించిన వీర్యంలో విస్తృతంగా వాడే ఎక్స్టెండర్ ఏదంటే ట్రిస్ అండి, ఓకే. భారతదేశంలో ప్రథమంగా ఎక్కడ కృత్రిమ గర్భధారణ జరిగిందంటే ఫస్ట్గా వచ్చేసి మైసూర్లో జరిగింది కృత్రిమ గర్భధారణ, ఓకే. ప్రథమ శాస్త్రీయ కృత్రిమ గర్భధారణ నిర్వహించిన వారు లాజారో స్పాలోంజని అనేటటువంటి పర్సన్, ఓకే. వీర్యగొట్టం క్రిమి రహితం చేయు విధానాన్ని ఏమంటారు అంటే యూవి కిరణాల ద్వారా యూజ్ చేస్తారు, ఓకే. ఏది వాపు నిరోధకం? మెలాక్సికం అనేది వాపు నిరోధకాన్ని కలిగిస్తుంది, ఆప్షన్ 2. గాయాన్ని కట్టుటకు వాడే శరీరంలో కలిసే దారం? కేట్గట్ అనేది శరీరంలో కలిసిపోయే దారం అండి. నెక్స్ట్ వన్, ఆవుల్లో ఎపిడ్రోల్ మందు ఇచ్చేందుకు ఉపయోగించేది ఏంటంటే లిగ్నోకైన్ని ఉపయోగిస్తారు. మూసి ఉండే గాయానికి ఉదాహరణ కంటూసన్ గైస్. శరీరంలో చీముతో నిండిన అస్వాభావిక ఘటన ఏమంటారంటే ఆబ్సెక్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రాయిలర్ కోళ్ళలో అవసరం లేని టీకా? R2B వైరస్ టీకా అనేది అవసరం లేదు. నెక్స్ట్, ఫోల్ కలరాకు లైవ్ అనే టీకాని ప్రవేశపెట్టింది లూయిస్ ప్యాచర్ అండి. నెక్స్ట్ వన్, పశువులకు టీకా వేయుటకు ప్రాథమిక లక్షణం? అంటువ్యాధుల నివారణ అండి టీకాలు వేసేది. గాలిగుంటు వ్యాధి నిరోధించడానికి సాధారణంగా వాడే టీకా రకం ఏంటంటే ఇనాక్టివేటెడ్ టీకా అనేది యూజ్ చేస్తాం. గాలిగుంటు వ్యాధి నిరోధించడానికి ఇనాక్టివేట్ టీకా, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ టీకా వేస్తున్న వారికి సంక్రమించకుండా జాగ్రత్త వహించాలి? బ్రుసెల్లా టీకా ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి సంక్రమించకుండా జాగ్రత్త వహించి ఆ తర్వాత టీకా వేయాలి. నార్మల్ సైన్లైన్లో సోడియం క్లోరైడ్ ఎంత పర్సెంట్ అంటే 0.4% ఉంటుంది, ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్, కింది వాళ్ళు దేన్ని ట్రైట్రేషన్కు వాడతారు? ట్రైట్రేషన్కి వచ్చేసి బ్యూరేట్ని అయితే యూజ్ చేస్తారండి. సీరంను క్రిమిరహితం చేయు విధానాన్ని ఏమంటారు? ఫిల్టరేషన్ అంటారండి. మూత్రంలో ఆల్బుమిన్ ఉండడం ఈ క్రింది శరీర భాగం యొక్క లోపం చూపిస్తుంది? మూత్రపిండం. మూత్రంలో ఆల్బుమిన్ ఉండడం ఏ శరీర భాగానికి సంబంధించి అంటే మూత్రపిండానికి సంబంధించి. ఆవుల్లో రక్త సేకరణకు వాడే సిర? జుగులార్ సిర వాడతారు. హాట్ ఎయిర్ ఓవెన్ నందు గాజు పత్ర స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత వ్యవధి
160 సెంటీగ్రేడ్స్ ఓకే 60 నిమిషాల పాటు యూజ్ చేయాలి. ఓకే, ఆప్షన్ 1. సీరం నిల్వ చేయటకు వాడు రసాయనాన్ని ఏమంటారంటే మెథియోలైట్ అనేటటువంటి అంటారు. ఓకే, కింది వాటిలో దేన్ని గుర్తించడానికి మేక్ కాంకీ మీడియాని వాడబడతారంటే కోలిబాసిలస్ కదా, అది వైట్ డయేరియా అండ్ ఓకే అండి, కోలి అనేది రైట్ ఆన్సర్ గైస్. బ్లడ్ స్మియర్ పరీక్ష ద్వారా బ్రాసిలస్ ఆంథ్రాసిస్ అనేది గుర్తించిన వాడి స్టైనింగ్ వచ్చేసి ఆప్షన్ 4 పాలిక్రోమ్ మిథిన్ బ్లూ స్టైన్. కోళ్ళలో కుక్కెర వ్యాధి నిర్ధారణకు సాధారణంగా వాడే సీరలాజికల్ పరీక్ష ఏంటి? ఆప్షన్ 1 అండి, హెమాగ్లూటినేషన్ ఇన్హిబిషన్ టెస్ట్ అనేది. చిన్న పరిమాణం గల ఆవు జాతి తెలిసిందండి, పొంగనూరు ఆవు జాతి. అందులో తక్కువ మేత ఉన్న ప్రాంతాల్లో విదేశీ జాతి పశువులు దేశవాళీ పశు సంహార పరిచయం అనేది జెర్సీ అండి, ఆప్షన్ 2. లాభసాటి పాడి పరిశ్రమకు సంకరజాతి పశువులు సర్వీస్ పీరియడ్ ఎంత ఉండాలంటే 3 నెలలు అయితే ఉండాలి. పాల్లో కల్తీ చేయబడిన పిండి పదార్థాలను గుర్తించడానికి ఏం చేస్తారంటే అయోడిన్ టెస్ట్ అయితే చేస్తారు. HTST పాశ్చరైజేషన్ 72 సెల్సియస్ 15 సెకండ్స్. ఓకే, కేంద్రీయ గొర్రెలు మరియు ఉన్ని పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే అవికా నగర్లో ఉంది. నెల్లూరు జాతి గొర్రె పిల్లల సరాసరి వీనింగ్ బరువు ఎంత ఉండాలంటే 12 కేజీలు అయితే ఉండాలి. పందులను వధించే సమయంలో ఉండాల్సిన బరువు ఎంత? 80 నుంచి 90 కేజీలు ఉండాలి ఒక్కొక్క పంది వధించే సమయంలో. గొర్రెలను మేకలను సాధారణంగా గుర్తించే పద్ధతి ఏంది? చెవి పోగుల ద్వారా గుర్తిస్తారు. ఓకే, వేడి వాతావరణంలో పెరిగే గొర్రెలు ఎక్కువగా ఈనే కాలం గొర్రెలు శీతాకాలం అండి, వింటర్ సీజన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కింది ఫార్మింగ్ విధానంలో వచ్చి రాబడిలో 50% కంటే ఎక్కువ ఒకే ఆధారితంగా ఉంటుందంటే స్పెషలైజ్ ఫార్మింగ్లోనే ఉంటుంది. ఓకే, ఏ వ్యవసాయ విధానంలో 1 లేదా 2 ఎంటర్ప్రైజెస్ విఫలమైన పూర్తి ఆర్థిక నష్టం నివారించబడుతుందంటే డైవర్సిఫైడ్ ఫార్మింగ్ చేస్తే మనకి ఒక దాంట్లో ఇంకో దాంట్లో అయినా లాభం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ భూముల్లో పశువులు మేసే విధానం వచ్చేసి రాంచింగ్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే మనము పైన తెలిపినవన్నీ లాభాలేనండి. ఎక్కువ లాభంగా ఉంటుంది, ఉత్పత్తులు సమర్థవంతంగా వాడడం, వ్యర్థాల సమర్థ రీసైక్లింగ్ జరుగుతుంది. ఆల్ ఆఫ్ ది అబౌవ్ రిటర్న్స్ ఆల్ ఆఫ్ దిస్. పాల సహకార వ్యవస్థ కింది రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తుందంటే గుజరాత్ అండి. జెల్డాల్ పద్ధతిని ఉపయోగిస్తారు దేనికి సంబంధించి అంటే క్రూడ్ ప్రోటీన్కి విలువ నిర్ధారిస్తారు. జెల్డాల్ పద్ధతి క్రూడ్ ప్రోటీన్. ఏ పశుగ్రాసం యొక్క శాస్త్రీయనామం ట్రిపోలియం అలెక్సేండ్రియం అంటే బర్సిమ్. ఎండు మేతలో ఎంత శాతం తేమ ఉండాలంటే 15 నుంచి 18, కానీ 14 కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా, 14% ఉండాలి. 15 నుంచి 18 ఏదంటే అది పెట్టాలి మనం. మగుడు పాత్రగడ్డికి యూజ్ చేసేది మొక్కజొన్న, రైట్ ఆన్సర్. శరీర పోషణకు అదనంగా ఆవుల్లో ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి ఎంత మిశ్రమాన్ని ఇవ్వాలంటే 0.4 కేజీలు ఇవ్వాలి. ఆల్సేషన్ జాతి కుక్క జన్మస్థలం జర్మనీ. కింది వాటిలో తక్కువ సైజు గల కుక్క జాతి ఏంటంటే పగ్, హచ్చిడాగ్ అంటారు కదా. వడాఫోన్ యాడ్లో వస్తే ముందు పిల్లోడు పోతూ ఉంటే కుక్క వస్తుంది, అది పగ్ డాగ్. భారతదేశ జాతీయ జంతువు అందరికీ తెలిసింది పులి. జీవ జంతువుల ఆహారం మాంస మరియు ఆధారిత ఉత్పత్తుల థాయింగ్కి ఉత్తమమైన ఉష్ణోగ్రత అంతా 4 నుంచి 6 సెల్సియస్ సెంటీగ్రేడ్స్. కుక్కలో నాడీ పరిచయకు ఉపయోగించే ధమని ఫెమరల్ ధమని. కృత్రిమంగా పొదిగించేటప్పుడు గుడ్లను సెట్టర్ నుంచి హ్యాచర్కు ఎప్పుడు మారుస్తారంటే 18వ రోజు అయితే మారుస్తారు. ఓకే, నెక్స్ట్ గుడ్లను పొదిగే యంత్రంలో కోడి గుడ్లను రోజు కనీసం ఎన్నిసార్లు తిప్పాల్సి ఉంటుందంటే 6 నుంచి 8 సార్లు కనీసం తిప్పాల్సి అయితే ఉంటుంది. ఫలదీకరణం చెందిన గుడ్లను ఎంతకాలం నిల్వ ఉండవచ్చు అంటే 1 వారం వరకు నిల్వ ఉంచవచ్చు.
కోళ్ళు ఇంక్యుబేషన్ పీరియడ్లో గుడ్లను ఎప్పుడు తిప్పాలంటే 1 నుంచి 18 రోజుల్లో అయితే తిప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ఎగ్ ఇంక్యుబేటర్లో ఆప్టిమమ్ హ్యాచబిలిటీ కోసం కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందంటే ఆప్షన్ 1 అండి 0.3 to 0.5. క్రింది వాటిలో ఏది ఎక్కువ పిల్లలు పెడుతుందంటే కుందేలు. ఏ ఫ్రీజింగ్ ఉష్ణోగ్రత ఎక్కువ కాలం పంది మాంసం నిల్వ ఉంచబడుతుందంటే -18. -20 ఉంటే -20 పెట్టాల్సింది, కానీ -18 ఇచ్చారు కదా, ఏది ఎక్కువ అవుతుందో అది పెట్టాలి. ఓకే. నెక్స్ట్ వన్, స్లాటర్ హౌస్లో ఫ్లోర్ గ్రేడింగ్ ఈ కింది విధంగా ఉంటుందంటే 2 cm/m. డ్రెస్సింగ్ పర్సంటేజ్ హైయెస్ట్ ఏది ఉంటుందంటే పందిలోనే ఉన్నది. ఓకే. కేండ్ మాంసం సెల్ఫ్ ఎంత ఉంటుందంటే సెల్ఫ్ లైఫ్ 2 years వరకు ఉంటుంది. పశువులో మాస్టిస్ నిర్ధారణకు CMT టెస్ట్. కోళ్ళలో రాణికేత్ వ్యాధి ఏ విధంగా వ్యక్తమవుతుంది? పైన తెలిపిన విధాలన్నీగా. గేదెల్లో ఆఫిస్టోమియాసిస్ ఏ విధంగా నిర్వహిస్తారంటే నత్త గుల్లల నివారణగా. ఒక నిర్దేశిత ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉంటూ అక్కడ పశువులకు ఇబ్బంది కలిగించే వ్యాధిని ఏమంటారంటే ఎండమిక్ వ్యాధి అంటారు. దూడల్లో బ్రుసెలోసిస్కి టీకా వేయడానికి సరైన వయసు చూసుకుంటే 4 నుంచి 6 నెలలండి. పెరిటోనియల్ కుహరంలో ద్రవం చేరడాన్ని ఏమంటారంటే ఎసెస్టిస్. రూమెన్స్ మాంసకృతులు అధికంగా ఇవ్వడం వలన ఈ సమస్య వస్తుంది, క్షారజిత్ అనేది వస్తుంది. పశువుల్లో లాక్టిక్ అసిడోసిస్ కింది వాటిలో ఏ విధంగా ఉపయోగించకూడదంటే వెనిగర్. ఓకే. డోనర్ కో సిండ్రోమ్ కింది వాటిలో ఏ ఎంజైమ్ పెరుగుతుంది? క్రియేటివ్ ఫాస్ఫోకైనేస్ ఆప్షన్ 1. పశువుల్లో కార్డియపు జలగ వలన ఏ రకమైన కామెర్స్ అయితే వస్తాయి? కామెర్లు ఆబ్స్ట్రక్టివ్ అనేటటువంటి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1. కుక్కలు పల్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారంటే ఫీమరల్ ఆర్టరీ. ఇదే క్వశ్చన్ రెండుసార్లు రిపీట్ చేస్తారు. ఇంతకుముందు వచ్చి ఫీమరల్ దమరం నాడు, ఇక్కడ వచ్చేసి ఫీమరల్ ఆర్టరీ అని ఇచ్చాడు. ఇన్ని వాటిలో ఒకటి పురుషనాళం ద్వారా ఇవ్వబడదు. ఎగ్బోలిక్ అనేది ఇవ్వబడదు. రైట్ ఆన్సర్. 2% ఫారెన్హీట్ కన్నా శరీర ఉష్ణోగ్రత పెరిగితే అది సాధారణ స్థితికి చేరకపోవడాన్ని ఏమంటారు? రెమిటెంట్ ఫీవర్ అనేది అంటారండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. స్కిన్ స్కాపింగ్ పరీక్షల కోసం కింది వాటిలో ఏది అవసరం అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి యూజ్ చేస్తారు. మందుని బెల్లం లేదా తేనె కలిపి నోటి ద్వారా పేస్ట్లో ఇవ్వడాన్ని ఏమంటారంటే ఎలక్చురీ అంటారు. సాధారణ గేదెల ఎదకాలము 24 నుంచి 36 గంటలు. ఓకే. నెక్స్ట్, ఈ మ్యాచింగ్ అందరూ తెలిసింది. ఆవు కావింగ్, గొర్రె ల్యాంబింగ్, మేక కిడ్డింగ్, కుక్క వెల్ఫింగ్. నెక్స్ట్ వన్, పశువులకు గర్భధారణ చేసే సమయంలో ఫిమ్టస్ ఎన్ని రోజుల్లో చూడులో గమనించవచ్చు అంటే 120 రోజులు మనం చూడులో గమనించవచ్చు. గర్భాశయం చీముండని ఏమంటారంటే చీముండని ఏమంటారు పయోమెట్రా అంటారు. ఓకేనా. గర్భస్థ పశువు ఈనక ముందు కానీ ఈనిన తర్వాత కానీ గర్భం యొక్క ఏదైనా భాగం బయటికి రావడాన్ని ఏమంటారంటే ప్రొలాప్స్ అని అంటారు. జంతువుని రక్తం సేకరించే సిరం జతపరచాలి. ఓకేనా. ఆవు జుగులార్ వీన్, కుక్క సెఫాలిక్, పంది యాంటీరియర్ వీన్, కోడి వింగ్ వీన్. ఓకే. బ్రూసెలోసిస్ వ్యాధిని నిర్ధారించేటప్పుడు చేయ పరీక్ష. ఈ పైన తెలిపినవన్నీ టెస్టులు అయితే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్ గైస్, హిస్టోపెథలాజికల్ సెక్షన్స్ తయారుకు ఉపయోగించే పరికరం మైక్రోటోమ్. రక్త నమూనాలో మైక్రోఫిలేరియాను పరీక్షించే పరీక్ష హిమాక్రోకిట్ పరీక్ష. ఓకే. మెథడ్, ఈశ్వర్ రోగును పోస్ట్ మార్టం శాంపిల్గా దేన్ని నిర్ధారిస్తుంటే ఫీటస్ అండి. భారతదేశంలో ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేసేది మన ఆంధ్రప్రదేశ్. సాధారణంగా డీప్ లీటర్ బదులు లేయర్ కోళ్ళకు పెంచడానికి మనకు కావాల్సిన 2 square feet అనేది కావాలి. కోళ్ళలో కేజ్ లేయర్ ఫాటింగ్ నివారించుటకు దానాలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఏముండాలి? పైన తెలిపినవన్నీ ఉండాలి. వేటిలో క్రాప్ ఉండదంటే ఈము పక్షిలో క్రాప్ అనేది ఉండదు. మక్కువ నుంచి వీర్యాన్ని సేకరించడాన్ని ఏమంటారంటే మిల్కింగ్ అంటారు. ఓకేనా గాయస్, ఇవ్వండి
పార్ట్ బికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిట్స్. కాబట్టి ఇంతటితో డిసెంబర్ 31వ తేదీన జరిగినటువంటి ఏహెచ్ఏ ఎగ్జామ్ సంబంధించినటువంటి పార్ట్ బికి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్కి కీ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే విధంగా ఫైనల్లో కూడా ఉంటుంది. మేబీ 2-3 మారకపోవచ్చు. ఓకే, ఇలా పెట్టిన వాళ్ళు చూసుకోండి. ఆల్రెడీ ఇక మీకు తెలిసిపోయి ఉంటుంది మేము ఎన్ని బీట్స్ అయితే రెడీ చేస్తున్నామని ఒకసారి చూసుకోండి మీరే. ఇంకా బ్యాగ్ రెడీ అయితే చేసేసుకోండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఇంకా ఎగ్జామ్ సంబంధించినటువంటి మీకు లెటర్ తీసుకోవడానికి అక్కడి నుంచి అక్కడికి బ్యాకప్ అవ్వడానికి ఇంకా జాబ్ చేసుకోవడానికి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.